సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ఆంధ్రప్రదేశ్ రైతుల స్పందన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వ్యవసాయ రంగం నేడు వాతావరణ మార్పులు, నీటి కొరత, నేలసారం తగ్గడం, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. నేలసారం తగ్గి బీడుబారిపోతే పంటల దిగుబడి తగ్గి ఆహార కొరత ఏర్పడుతుంది. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న కోట్లాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఈ వృత్తికి దూరమవుతాయి. ఇది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది. వీటిని అధిగమిస్తూ నేటి తరం అవసరాలను తీర్చుతూ రేపటి తరాల అవసరాలకు భంగం కలగకుండా చేసే వ్యవసాయ విధానమే సుస్థిర వ్యవసాయం. ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతుల్లో రసాయన ఎరువులు, పురుగుమందులపై అధికంగా ఆధారపడటం వల్ల నేలసారం క్రమంగా తగ్గిపోతోంది. ఈ సమస్యకు పరిష్కార మార్గమే సుస్థిర వ్యవసాయం. సుస్థిర వ్యవసాయం అనేది పర్యావరణానికి అనుకూలమైన, రైతుకు ఆర్థికంగా లాభదాయకమైన రీతిలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించే వ్యవసాయ పద్ధతి. సహజ వ్యవసాయం, రసాయనరహిత పద్ధతులు, నీటి సంరక్షణ, రైతులకు ఆర్థిక మద్దతు వంటి కార్యక్రమాలతో సుస్థిర వ్యవసాయం సాగుతుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడటం, సాగుబడి ఖర్చులను తగ్గించటం, భవిష్యత్తు తరాలకు సురక్షితమైన వ్యవసాయాన్ని అందించటం దీని ప్రధాన లక్ష్యం. ఇది సాంప్రదాయ జ్ఞానాన్ని ఉపయోగించి సేంద్రియ మరియు సమగ్ర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి, వ్యవసాయ సమాజాల శ్రేయస్సును ప్రోత్సహించడానికి సుస్థిర వ్యవసాయం ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల సంక్రాంతి వేడుకల్లో పేర్కొన్నారు. ప్రకృతి పట్ల కృతజ్ఞత కేవలం మాటలకే పరిమితం కాకుండా అది జీవనశైలిలో భాగంగా మారేలా చూసుకోవడానికి సంక్రాంతి పండుగ స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. భూమి మనకు ఇంతగా ఇస్తున్నప్పుడు దానిని పరిరక్షించడం మన బాధ్యత అవుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని మరింత సుస్థిరంగా, పర్యావరణ హితంగా మార్చడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాబోయే కాలంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులు, నీటి యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, అగ్రిటెక్ కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సుస్థిర వ్యవసాయంలో విప్లవం తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ ప్రచారాన్ని మరింత విస్తరించాలని వ్యవసాయ రంగంలో నిమగ్నమైన యువతను ప్రధానమంత్రి కోరారు. రైతులను శక్తివంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తోందని, దేశంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి అవసరమైన వ్యవసాయ పద్ధతులను, నీటి నిర్వహణ విధానాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సమాజహితమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని రైతులకు ప్రధాని సూచించారు. నేలను ఆరోగ్యంగా ఉంచడం, నీటిని సంరక్షించడం, భవిష్యత్ తరాల కోసం వనరులను సమతుల్య పద్ధతిలో ఉపయోగించటం అత్యంత ఆవశ్యకమని ఉద్ఘాటించారు. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, అమృత్ సరోవర్ వంటి ప్రచారాలు ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తున్నాయని వివరించారు. ये धरती हमें इतना कुछ देती है, उसे संजोने का दायित्व भी हमारा है. अगली पीढ़ी के लिए मिट्टी को स्वस्थ रखना, पानी को बचाना और संसाधनों का संतुलित उपयोग करना सबसे जरूरी है. मिशन लाइफ, एक पेड़ मां के नाम, अमृत सरोवर जैसे हमारा अभियान इसी भावना को आगे बढ़ाते हैं. కాగా ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలలో రైతులు సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం మొదలగు పద్ధతులతో పంటల సాగు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను పండించి లాభాలను ఆర్జిస్తున్నారు. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయం వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన రైతులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సేంద్రియ ఎరువులతో సహజ వ్యవసాయాన్ని చేస్తూ ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే మరోవైపు ఆర్థికంగా నిలదొక్కుంటున్నామని చెబుతున్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్న కొంతమంది రైతుల స్వీయ అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులను ఉద్దేశించి ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడటం పట్ల అనంతపురం జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో వచ్చే దిగుబడులు, వాటి ప్రయోజనాలు నరేంద్ర మోదీ తెలపడం శుభపరిణామమని, ప్రధానమంత్రి సూచనలు, సలహాలు తప్పకుండా పాటిస్తామని అనంతపురానికి చెందిన రైతు కృష్ణమోహన్ రెడ్డి తెలియజేస్తూ, నా పేరు కృష్ణమోహన్ రెడ్డి. వాణిజ్య పంటలైనటువంటి అరటి, మొక్కజొన్న ఇలాంటి పంటలు కూడా నేను ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తూ ఉంటాను. యూరియా వంటి రసాయన ఎరువులపై అధికంగా ఆధారపడడం నేల ఆరోగ్యం, పంట నాణ్యత, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న వాస్తవాన్ని ప్రధానమంత్రి గారు బాధ్యతగా గుర్తు చేశారు. ప్రకృతి వ్యవసాయం ఒక అడుగు ముందుకు వేస్తే మన భూమి, మన ఆరోగ్యం, మన రాబోయే తరాలు అన్ని సురక్షితంగా ఉంటాయని గౌరవనీయులు ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ మార్పులో నేను కూడా ఒక రైతుగా, ఒక బాధ్యత గల పౌరుడిగా పాలు పంచుకుంటాను. ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో లాభాలున్నాయని తిరుపతి జిల్లాకు చెందిన రైతులు తెలియజేస్తున్నారు. సహజ వ్యవసాయం చేస్తూ ఒకవైపు ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ మరోవైపు ఆర్థికంగానూ ఎదుగుతున్నామని తెలిపారు. రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఎరువులు, రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయంపైనే ప్రత్యేక దృష్టి సారించామని తిరుపతి జిల్లాకు చెందిన మహిళా రైతు భ్రమరాంబ తెలియజేస్తూ, ప్రకృతి వ్యవసాయం 365 రోజులు భూమిని పంటలతో కప్పి ఉంచడం ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము. ఈ ముఖ్య ఉద్దేశంలో ప్రధాన పంట ఖరీఫ్, రబీ అని 2 సీజన్లకి పిఎండిఎస్ చల్లుకుంటాము. పిఎండిఎస్ చల్లుకుంటూ మన పక్క పొలం రైతులు కూడా కెమికల్ వాడకుండా ప్రకృతి వ్యవసాయంలో ఉండాలని లోకల్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విత్తనం విత్తుకోవాలి, ఎటువంటి పురుగు మందులు, కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మాట్లాడుకుంటాము. ఈ విత్తనాన్ని ఎలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఉపయోగించాలి, పైరు కోసే మిషన్ ఎలాంటిది కెమికల్ లేకుండా ఉండే మిషన్ వాడుకోవాలి. భూమి, నీరు, గాలిని పరిరక్షించుకొని వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోవడంతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వకు చెందిన రైతు సత్యనారాయణ సహజ వ్యవసాయం ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడుకోవటం సాధ్యమవుతుందని పేర్కొంటూ, ఎరువులు ఉపయోగించడం వల్ల దిగుబడి వస్తుంది కానీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. దాంతో పాటుగా పురుగు మందులు విపరీతంగా వాడడం, మనం అనారోగ్యంగా క్యాన్సర్ ఇటువంటి వాటికి గురవుతున్నాం. దాని మూలంగా మనకి సంక్రాంతి పండుగ రోజున నరేంద్ర మోడీ గారు మంచి సూచన ఇచ్చారు. ప్రకృతి ఆధారంగా పండించిన పంటలు భూమిని మార్చుకోవాలి అన్న విషయం మీద మాట్లాడడం మాకు చాలా ఆనందదాయకమైంది. ఆ రకంగా మళ్ళీ దేశ భద్రత సైనికులు ఏ విధంగా అయితే మనకి ఉపయోగమో దేశానికి రైతు కూడా అంతే ఉపయోగం. బలమైన తిండి తినగలిగినప్పుడే శక్తివంతమైన భారతదేశం తయారవుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులను ఉద్దేశించి ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడటంపై నంద్యాల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో వచ్చే దిగుబడులు, వాటి ప్రయోజనాలు తెలపడం శుభపరిణామమని, ప్రధానమంత్రి సూచనలు, సలహాలు తప్పకుండా పాటిస్తామని నంద్యాలకు చెందిన రైతు వీరం ప్రసాద్ రెడ్డి పేర్కొంటూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రైతు బాగుంటేనే దేశం బాగుంటేనే ఉద్దేశంతో రైతుల శ్రేయస్సు కోరి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా అయితే మనము ముందుకెళ్తే పంటలు తక్కువ పెట్టుబడితో ఏ విధంగా పెట్టాలని ఆయన ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకే గిట్టుబాటు ధర ఉంటుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు మన ఇంటి దగ్గరికే వచ్చి కొనుక్కుపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోవడంతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు పట్ల పల్నాడు జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేశారు. దాచేపల్లి మండలం కాట్రపాడు గ్రామానికి చెందిన రైతు రమేష్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడటం సాధ్యమవుతుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని పొందడంతో పాటు భూమిని కాపాడుకోవచ్చని పేర్కొంటూ, అప్పుడు వ్యవసాయం ఏ రకంగా ఉండేదంటే పచ్చి రొట్టె ఎరువులని, పశువుల పెంట, పిల్లి మెసరి, చేలో జిమ్ముకోవడం, ఎరువు వేయాలంటే జడిసేవారు. భూమిని కూడా మనం బలంగా ఉంచుకోవాలంటే పశువుల ఆధారంగా మాత్రమే జరుగుతుంది. పండగ రోజున నరేంద్ర మోడీ గారు మనకి మంచి సూచనిచ్చారు. భూమిని మార్చుకోవాలి అన్న విషయం మీద మాట్లాడడం మాకు చాలా ఆనందదాయకమైంది. దేశ భద్రత సైనికులు ఏ విధంగా అయితే మనకి ఉపయోగమో దేశానికి రైతు కూడా అంతే ఉపయోగం. ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో లాభాలున్నాయని తిరుపతి జిల్లాకు చెందిన రైతులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సేంద్రియ ఎరువులతో సహజ వ్యవసాయం చేస్తూ ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే మరోవైపు ఆర్థికంగా నిలదొక్కుంటున్నామన్నారు. రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి ఎరువులు, రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయంపైనే ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. తమతో పాటు వేలాది రైతుల్లో ఈ చైతన్యం తీసుకొచ్చామని ఆదర్శ రైతు పద్మావతి వెల్లడిస్తూ,
నా పేరు పద్మావతి. తొట్టంబేడు మండలంలో పెద్ద కనపర్తి గ్రామంలో గత 8 సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. పిఎండిఎస్ 25 రకాల విత్తనాల పంటలతో భూమిని కప్పి ఉంచి తద్వారా మేము కూడా భూమి సారాన్ని పెంచుకోగలిగినాము. ఇప్పుడు మాకు సేంద్రియ పద్ధతుల్లో చేస్తా ఉంటే మాకు దిగుబడి బానే ఉంది. ఏటీఎం మోడల్ అని, ఏ గ్రేడ్ మోడల్ అని మోడల్ మీద కూడా కొద్దిగా కూరగాయలు తీసుకొని రైతులకు అమ్మడము, మేము తీసుకోవడము, మా ఊర్లో పక్క రైతులకు అమ్ముకోవడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులను ఉద్దేశించి సుస్థిర వ్యవసాయంపై మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందని నంద్యాల జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో వచ్చే దిగుబడులు, వాటి ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి తెలియజేయడం శుభపరిణామమని, ఆయన సూచనలు, సలహాలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా కూరగాయలు పండించడం వల్ల అధిక లాభాలు పొందుతున్నామని వాడాల గ్రామానికి చెందిన శేషన్న వెల్లడిస్తూ 2 ఎకరాలను తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. దాంట్లో కూరగాయలు మరియు అన్ని రకరకాలుగా పండించుకుంటున్నాను. మన ప్రధానమంత్రి గారు సందేశం ఇచ్చారు, రైతులకు ఉపయోగపడే విధంగా బాగా ఉంది. అదే గాన దేశంలో అమలైతే గాన రైతులు కూడా చాలా ముందుకెళ్లి మంచి వ్యవసాయ లాభాలతో పాటు కూరగాయలు గాని, పండ్లు గాని చాలా టేస్ట్ గా ఉన్నాయి. 50 రెట్లు అధికంగా ప్రోటీన్స్ తో ఉన్నటువంటి పండ్లు గాని ఆరోగ్యంగా ఉండటానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఆలోచన రావడం చాలా సంతోషదగ్గ విషయము. భూమి, నీరు, గాలిని పరిరక్షించుకొని వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొనడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో పలువురు రైతులు మాట్లాడుతూ రైతుల పండగ అయిన సంక్రాంతి నాడు ప్రధానమంత్రి రైతులు, వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సంతోషం కలిగించిందన్నారు. సహజ వ్యవసాయం ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడుకునే పంటల సాగును ప్రోత్సహించటం అభినందనీయమని దువ్వ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో లాభాలు ఉన్నాయని తిరుపతి జిల్లా రైతులు చెప్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సహజ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల భూసారం పెరుగుతుందని, రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఎరువులు, రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయంపైనే ప్రత్యేక దృష్టి సారించామని జిల్లాకు చెందిన జలగం శ్యామ్ తెలియజేస్తూ 2020 నుంచి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాను. దేశవాళీ వరి రకాలు వేశాను. నాతో పాటు కొంతమంది రైతుల దగ్గర కూడా వేయించాను. ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గారు పదే చెప్తూ ఉన్నారు. కెమికల్ వ్యవసాయంతో పూర్తిగా భూసారం కోల్పోయింది. సేంద్రియ వ్యవసాయం వల్ల మనము మన భూమిని కాపాడుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించాలి. కెమికల్ వ్యవసాయాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. సుస్థిర వ్యవసాయం అనేది కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదు, అది నవభారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ప్రకృతితో మమేకం, ప్రగతికి మార్గం అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇప్పటికే సాగు రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ, ప్రకృతి సాగును ప్రోత్సహించడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ప్రజలకు రసాయనాల రహిత ఆహారాన్ని అందించే గొప్ప కార్యక్రమం ఇది. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా సాంకేతికతను జోడించి పర్ డ్రాప్ మోర్ క్రాప్, ప్రతి నీటి చుక్కకు ఎక్కువ దిగుబడి సూత్రాన్ని పాటిస్తూ రైతులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలు సాకారమవుతాయి. రైతును ఆర్థికంగా బలోపేతం చేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడే ఈ సుస్థిర వ్యవసాయ ప్రయాణం భారతదేశాన్ని ప్రపంచానికి అన్నపూర్ణగా నిలబెడుతుంది. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన నేలను, స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడం మనందరి బాధ్యత. సుస్థిర వ్యవసాయం అనేది కేవలం ఒక సాగు పద్ధతి మాత్రమే కాదు, అది రాబోయే తరాలకు మనం అందించే ప్రాణవాయువు. బ్యాక్ టు బేసిక్స్, పునాదుల్లోకి వెళదాం అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఆధునిక సాంకేతికతను మన ప్రాచీన ప్రకృతి సాగు పద్ధతులతో అనుసంధానించడమే లక్ష్యంగా సాగుతోంది. రసాయన రహిత సాగు ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడటం, తక్కువ పెట్టుబడితో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికత సాకారమవుతుంది. ఇందుకోసం పర్యావరణ హితమైన ఈ మార్పులో ప్రతి రైతు భాగస్వామి కావాలి. తద్వారా భూమిని రక్షించుకోవడంతో పాటు సుస్థిరమైన భవిష్యత్తును ముందు తరాలకు అందించవచ్చు. సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ఆంధ్రప్రదేశ్ రైతుల స్పందన ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ
ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.